బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిన్న రాత్రి హైదరాబాద్లోని రాయదుర్గంలో అరెస్ట్ అయిన సినీ నటుడు పోసాని కృష్ణమురళిని ఈరోజు ఉదయం అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లెకు పోలీసులు తరలించినట్టు వార్తలు వస్తున్నా ఇంకా క్లారిటీ రాలేదు. కాగా ఆయనను రైల్వే కోడూరు కోర్టులో ఈ మధ్యాహ్నం హాజరుపరిచే అవకాశం ఉంది. మురళీకృష్ణపై 196, 353 సినీ నటుడు పోసాని కృష్ణమురళిని ఈరోజు ఉదయం అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లెకి పోలీసులు తరలించినట్లు వార్తలు వస్తున్నా ఇంకా క్లారిటీ రాలేదు. కాగా ఆయనను రైల్వే కోడూరు కోర్టులో ఈ మధ్యాహ్నం హాజరుపరిచే అవకాశం ఉంది. కృష్ణమురళిపై 196, 353 ఆఫ్ 2, 111 రెడ్ విత్ 3 ఆఫ్ 5 కేసును నమోదు చేశారు. సినీ పరిశ్రమపై పోసాని తీవ్ర విమర్శలు చేశారని ఫిర్యాదు అందింది. చెన్నరాజుపోడు మాజీ సర్పంచి జోగినేని మణి ఈ ఫిర్యాదు చేశారు. పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఆయన కుటుంబ సభ్యులకు అసభ్యకర రీతిలో మాట్లాడారని ఈ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇక చంద్రబాబు, లోకేష్ పై పోసాని అనుచిత వ్యాఖ్యలు చేశారని మరో కేసు నమోదైంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆయన తెలుగుదేశం, జనసేన నాయకులపై తీవ్ర విమర్శలు చేశారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆయన తీరు మార్చుకోలేదు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆరోపించారు. వ్యక్తిగత విమర్శలు చేయడంతో ఆయనపై పలువురు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఏపీలోని అనేక ప్రాంతాల్లో ఆయనపై కేసులు నమోదయ్యాయి. సిఐడికి ఫిర్యాదులు వచ్చాయి. ఆయనపై రాష్ట్ర వ్యాప్తంగా 10కి పైగా కేసులు నమోదయ్యాయి. గుంటూరు, విజయవాడ, నరసరావుపేట, అన్నమయ్య, అనంతపురం, బాపట్ల, తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి తదితర ప్రాంతాల్లో ఫిర్యాదులు వచ్చాయి. ఆయనపై రాష్ట్ర వ్యాప్తంగా 10కి పైగా కేసులు నమోదైనాయి. ఇక అన్నమయ్య జిల్లా నుంచి దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మున్నయ్య అందిస్తారు ఫోన్ లైన్లో. మున్నయ్య, చెప్పండి. పోసాని అరెస్ట్ పై వేడిని ఉత్కంఠ ఏదంటే చెప్పుకోవచ్చు. రాత్రి 8:45 గంటల ప్రాంతంలో హైదరాబాద్ నుండి పోసాని కృష్ణమురళి నివాసంలో అదుపులోకి తీసుకునే అన్నమయ్య పోలీసులు ఓలువారిపల్లికి తీసుకుని వస్తారని సమాచారం ఉంది. ఓలువారిపల్లె అన్నమయ్య జిల్లాలోని ఓలువారిపల్లి పిఎస్ తీసుకొస్తారని అన్నమయ్య జిల్లాలోని సమ్మేపల్లి ఎస్ఐ భక్తవత్సలం నోటీసులు జారీ చేసి పోసానిని అక్కడి నుంచి తీసుకొని ఏపీకి తీసుకొస్తున్నారు. పోసాని మేజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తారని నోటీసులు పేర్కొన్నారు. అయితే పోసాని సమ్మేపల్లి పోలీసులు తీసుకుని వస్తారా, లేక ఓలువరం పిఎస్ తీసుకుని వస్తారా, జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయం మీడియా ముందు ప్రవేశపెడతారా, వైద్య పరీక్షలు నిర్వహించి కడప కోర్టుకు తీసుకెళ్తారా, వీటిని ఉత్కంఠగా అనుకోవచ్చు. రైట్, అంటే ఇప్పుడు వరకు అసలు ఎక్కడికి వెళ్ళారు, ఏంటి, ఎక్కడికి తీసుకెళ్లారు అనేది కూడా జాడ తెలియట్లేదు అనేది కూడా ఒకటి ఉంది. ఈ విషయంపై కొంత వాళ్ళ కుటుంబ సభ్యుల వైపు కూడా కొంత ఆందోళన చెందుతున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే ఇప్పటివరకు సమాచారం ఏమైనా ఉందా అసలు? అంటే కనీసం ప్రైమరీ సమాచారం ఏమైనా ఉందా? ఫలానా దగ్గర వరకు ఆయన తీసుకొచ్చామని, లేదా ఫలానా కోర్టులో హాజరుపరుస్తున్నామని కానీ ఏమైనా ఉందా? దీనిపై వాళ్ళ వైసీపీ పార్టీ కార్యకర్తలు కావచ్చు, గడికోట శ్రీకాంత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ గారు కావచ్చు, అసలు సమాచారమే లేదు. రాత్రి 8:45 అసలు అదుపులో తీసుకున్న పోలీసులు ఇంతవరకు ఎక్కడికి తీసుకుని వస్తారనే సమాచారం అయితే చెప్పలేదు. ఎక్కడికి వస్తారు? ఒకవేళ జిల్లా ప్రధాన కార్యాలయం తీసుకొస్తారా, అన్నమయ్య జిల్లాలోనే, లేదంటే సబ్బైపల్లికి తీసుకొస్తారా, ఓలుపల్లికి తీసుకొస్తారా, ఎక్కడ వస్తున్నారనే సమాచారం కూడా చెప్పకుండా వాళ్ళు చేస్తున్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కూని అయిందని గడికోట శ్రీకాంత్ అయితే వ్యాఖ్యానించారు. విమర్శలను కూటమి ప్రభుత్వం తట్టుకోలేకనే పోసాని అరెస్ట్ చేశారని గడికోట శ్రీకాంత్ వ్యాఖ్యానిస్తున్నారు. రైట్ మునయ్య, థ్యాంక్ యూ.